అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభు కృపే మనం బాగా ఉండడానికి కారణం. ఆయన సహవాసమే మనం బాగా ఉండడానికి కారణం. ఆయన ఓదార్పే మనం బాగా ఉండడానికి కారణం. ప్రియమైన స్నేహితులారా, బాగున్నాం కాబట్టి మహాపరిశుద్ధుడు ప్రభు తన యొక్క మహాకృప చేత మనలను నిరంతరము కనుపాపోలే కాస్తూ ఉన్నారు. అట్టి మహాదేవుణ్ణి మనము మరువక విడువక ఎడబాయక నిరంతరము గనపరుచుకుందాము. దేవుని వాక్యం ద్వారా దేవుని మహిమపరుచుకుంటే మనకు ఆశీర్వాదం గనక ఈ విధమైనటువంటి పద్ధతిని మనం అనుసరిద్దాము. ప్రియ స్నేహితులారా, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూసినట్లయితే గనక, మనం ఆయన యందు బ్రతుకుచూ ఉన్నాము, చలించుచూ ఉన్నాము, ఉనికి కలిగి ఉన్నాము అని అపోస్తలుడైన పౌలు గారు ఆ కాలమందు ఉన్నటువంటి ప్రభునందు విశ్వాసం ఉంచిన దైవ జనాంగములకు తెలియజేయుచున్న సంగతి. ఈ కడవరి కాలంలో దైవ జనాంగమై ఉన్నటువంటి మనందరికీ నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన స్నేహితులారా, మరి సర్వాధికారి భూమి ఆకాశాలను సృష్టించినటువంటి సృష్టికర్త అనే దేవుడు మానవులు రక్షించటానికి యేసుక్రీస్తు అనేటటువంటి పేరుట కన్యక మరియ గర్భములో ప్రవేశించి ఈ భూలోకములో అడుగుపెట్టి ఉన్నారు. పవిత్రురాలైన కన్యక ద్వారా ఆయన జన్మించనని లేఖనములో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, అట్టి పవిత్రురాలైన కన్యక గర్భాన్ని ఆయన ఎంచుకొని ఈ లోకానికి వచ్చి మన కొరకు తన అమూల్యమైనటువంటి రక్తాన్ని పంచి రక్షణ అనే మహాభాగ్యాన్ని కలుగజేసిన వారుగా ఉన్నారు. గనుక మనము ఆయన యందు బ్రతుకుచున్నాము. అనగా దేవుని యొక్క అమూల్యమైనటువంటి రక్తము మన శరీరంలో ఉన్నది. మన యొక్క రక్తములో ఆయన యొక్క నామము ఉన్నది. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రతి నిమిషము నా రక్తము నీలో ధారగా ప్రవహించును, అది జీవము అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. మరియు దేవుని యొక్క మహాకృపను బట్టి మనము ఆయన పరిశుద్ధమైనటువంటి నామాన్ని బట్టి చలించుచూ ఉన్నాము. ఆయన మాటలకు చలిస్తున్నాము. మరి ఆయన కార్యాలను మనము కన్నులారా చూస్తూ ఉన్నాము. అనుభవంలో మనం చూస్తూ నిరంతరం ఆయన మహిమపరుస్తూ ఉన్నాము. అలాగే మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఉనికి కలిగి ఉన్నాము. అంటే దేవుని యొక్క ఉనికి మనము కలిగిన వారుగా, మన ఉనికి దేవుని యందు నిలిచి ఉన్నదని ఈ లోకం ఎదుట సాక్షులుగా ఉన్నాము. ప్రియమైనటువంటి స్నేహితులారా, మరి ఈ విధమైనటువంటి జీవితాన్ని సర్వాధికారియగు ప్రభు మన యందు నిలిపి భద్రపరిచి ముద్ర వేసి ఆయన నడిపిస్తూ ఉన్నారు. గనుక ఏ కష్టం వచ్చినా, మన భక్తిని పాడు చేసేటటువంటి ఎలాంటి శ్రమ అయినా మనము ఆయన వైపు చూసినట్లయితే అంతా సరి అవుతుంది. ఆయనే అన్నీ సరిచేస్తారు, మనలను సరిగా నడిపిస్తారు, సరిచూసుకుంటారు. గనుక ఈ కడవరి దినముల్లో నీవు ఎన్ని బాధలు పడుతున్నావో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నావో, ఎన్ని సమస్యలు పడుతున్నావో ఆయన నిన్ను చూస్తున్నారు. నన్ను చూడడం లేదని నువ్వు అనుకుంటున్నావేమో ఒకసారి. అలాంటి సమయంలో సర్వాధికారియగు ప్రభు నీ చెంతనే ఉన్నారన్న సత్యాన్ని నీవు గమనించి, మహాపరిశుద్ధుడును లోకరక్షకుడు మహాగణుడుగు క్రీస్తు ప్రభువారు నీ పట్ల ఎంతటి ప్రేమ కలిగి ఉన్నారో, ఎన్ని కార్యాలు సిద్ధపరిచి నీకు అనుగ్రహించి ఆయన నీలోని ఫలములను చూచుచు ఆనందించాలనేటటువంటి తలంపు గలవారై ఉన్నారో, మరి దేవుని యొక్క మహాకృపను బట్టి నీవు గమనించాలి. అంజూరపు చెట్టును చూశారు, ఒక్క ఫలము కూడా లేదు. ఆయన దాన్ని శపించారు. ఏనాడో ఒకనాడు నిన్ను కూడా ఆయన వెతుకుతారు, పరిశీలిస్తారు. నీవు ఫలించేటటువంటి బిడ్డవుగా ఉండాలి, ఆయన కార్యాలు చేసే బిడ్డవుగా ఉండాలి. గనుక ఈ కడవరి కాలంలో ఆయన నీకు ఇచ్చినటువంటి ఈ భాగ్యభరితమైనటువంటి ధన్యతను నీవు సంపాదించుకుని మహాపరిశుద్ధుడు ప్రభు యొక్క మార్గంలో సాగిపోవచ్చు. నిరంతరం ఆయన్ని ధ్యానిస్తూ, ఆయన్ని స్తుతిస్తూ, ఆయన మహిమపరుస్తూ, ఆయన ఘనపరుస్తూ ముందుకు సాగేటటువంటి వరుసలో నిలిచి ఉన్నావు. కాబట్టి ఈ వరుసలో ఆయన నాతో ఉన్నారనే ధైర్యము నీవు కలిగి ఆయన వైపు నిరీక్షణ కలిగి చూడుము. అట్టి ధన్యత ప్రభు నీకు అనుగ్రహించి ఆయన చిరకాలము నీకు తోడై నిన్ను ఫలింపచేయునుగాక. ఆమె. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడ, సర్వాధికారి, లోకరక్షకుడు, అద్వితీయుడ, గనుడ, మహారాజా, ఇదిగో నీ సొత్తు నీ ఎదుట ఉన్నారు. గనుక నీ ఎదుట ఉన్న నీ సొత్తు అయినటువంటి సర్వ మానవులను నీ చేతులకు అప్పగిస్తున్నాను. సర్వ మానవులు నీవు కలుగు చేస్తావు, సర్వ సృష్టిని నీవు కలుగు చేస్తావు ప్రభు. సమస్తము నీ మూలంగానే కలిగింది. నీ దీవెనలతో నీ సహవాసంలో నిరంతరము ఫలించి జీవించి వర్ధిల్లు భాగ్యము దయచేసి మహిమనందమని మహాపరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభులు వారికి అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి.